ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురు మండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. అలాగే మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మధ్యాహ్నం 11 గంటల సెషన్ కి హాజరైనటువంటి మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. బ్యాచ్ 15వ రోజు. అందరికి ఇప్పుడే ట్రైన్ నుంచి వచ్చాను మేడం, పొలం నుంచి ఇప్పుడే వచ్చానా. ఓకే మాస్టర్. అదే మా ఆయన లేడు ఈ రోజు, ఇంకా మధ్యాహ్నం 1కి వస్తాడా, అందుకే ధైర్యంగా అటెండ్ అయ్యేసినాను. ఎప్పుడు అవకాశం ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలి కదా మేడం. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, ఇప్పుడు అందరూ ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. హాఫ్ అన్ అవర్ మ్యూజిక్ మెడిటేషన్, హాఫ్ అన్ అవర్ సైలెంట్ మెడిటేషన్ ఉంటుంది మనకు. అందరూ స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. చేతులు రెండు కలుపుకుందాం, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. నామరూపరహితమైనటువంటి మన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించడం మాత్రమే మనం చేయవలసిన పని మాస్టర్స్. ప్రతి శ్వాసను ఎరుకతో గమనించండి మాస్టర్స్. నేను ఈ మనసు కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను ఈ శరీరాన్ని కాదు, నేను అనంత ఆత్మ చైతన్యాన్ని, ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నాను. మనలోకి మనం ప్రయాణించడమే మాస్టర్స్ శ్వాస మీద ధ్యాస అంటే. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. వాటిని కేవలం సాక్షి భూతంగా మాత్రమే గమనించండి మాస్టర్స్.
ఓకే మాస్టర్స్. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళు నెమ్మదిగా తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన 2 చేతుల్ని చూసుకుందాం మాస్టర్స్. ఇంతసేపు మనం చేసిన ధ్యానానికి, ఈ ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే మన ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ మాస్టర్కు, లలిత మేడంకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్. థ్యాంక్ యూ మేడం.